ఇది ఎక్స్ఆర్పి హోల్డర్స్కి అండ్ సపోర్టర్స్కి ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేంటంటే నవంబర్ 8, 2023న వచ్చిన వార్త ప్రకారం 21 షేర్స్ అనే సంస్థ ఒక స్పాట్ ఎక్స్ఆర్పి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటే ఎక్స్ఆర్పి ఈటీఎఫ్ కోసం యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వద్ద 8A రిజిస్ట్రేషన్ పత్రాలను దాఖలు చేసింది. వివరాల్లోకెళితే ఈ ఫైలింగ్లకు ముఖ్య కారణం 2025లో రిపుల్ మరియు ఎస్సీసీ మధ్య కొనసాగుతున్న చట్టపరమైన వివాదం పరిష్కారం కావడం. సోలానా వంటి ఇతర ఆల్ట్ కాయిన్ ఈటీఎఫ్లకు ఉపయోగించిన 8A పద్ధతిని అనుసరించి ఈ రిజిస్ట్రేషన్ సమర్పించబడింది. అసలు క్రిప్టోలో 8A అంటే ఏంటంటే ఎస్సీసీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ జోక్యం చేసుకోకపోతే ఒక ఈటీఎఫ్ దరఖాస్తు 20 రోజుల్లో ఆటోమేటిక్గా ఆమోదం పొందే వీలు కల్పించే ఒక నిబంధన. కావున ఈ 8A ద్వారా సమర్పించిన ఈ ఈటీఎఫ్ను 20 రోజుల సమీక్షా కాలంలో ఎస్సీసీ జోక్యం చేసుకోకపోతే ఆటోమేటిక్గా నవంబర్ 27, 2025న ఈటీఎఫ్ ప్రారంభమయ్యే అవకాశముంది. దీనికి ఇప్పటికే 20 రోజుల కౌంట్డౌన్ కూడా స్టార్ట్ అయింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, గ్రేస్కేల్, బిట్వైజ్ వంటి ఇతర ప్రధాన సంస్థలు కూడా ఎక్స్ఆర్పి ఈటీఎఫ్ల కోసం దరఖాస్తు చేశాయి. ఇప్పటికే ఫ్యూచర్స్ ఈటీఎఫ్ల వంటి ఇతర ఎక్స్ఆర్పి లింక్డ్ ఫండ్స్ ప్రారంభమైన విషయం తెలిసిందే.